హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మీకు తమిళ చూస్తే అర్థమవుతుంది కదా, వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో పోస్టర్ అడిగారండి. ఇక్కడ నాకు వీక్లీ మీల్ ప్లాన్ చేయడం ఎలాగో ఒకసారి చూపించండి అని చెప్పేసి, అందుకని తన కోసం ఇలా మీల్ ప్లాన్ చేసుకోవడం అనేది ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీకు కనుక యూజ్ అవుతాయి, ఈ వీడియోస్ అన్ని బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. మెయిన్లీ మన ఛానల్ ఏంటంటే హౌస్ వైఫ్ యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా పెడుతూ ఉంటానండి. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ అంతా కూడా నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నేనైతే చాలా వీడియోలో మీకు చెప్తున్నాను కదండి, వీక్లీ మీల్ ప్లాన్ అనేది అలవాటు చేసుకోండి అనేసి. నేను పెట్టి చాలా మట్టు వీడియోలో అయితే అది ఉంటుంది, చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మనం వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ రోజు అయితే మనం వీక్లీ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుందండి. అసలు మీల్ ప్లాన్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, అసలు మీల్ ప్లాన్ అంటే ఏంటి అనేసి మాట్లాడుకుందాం. వారానికి సరిపడా మన రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ అన్ని ఏం చేసుకుంటాం అనేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడాన్ని వీక్లీ మీల్ ప్లాన్ అంటారండి. మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందులో మెయిన్ గా ఏంటంటే మనకి స్ట్రెస్ అయితే అసలు ఉండదు. ఎందుకంటే మనం ముందుగానే రేపు ఏం చేయాలి అనేసి నోట్ చేసుకుంటాం కనుక హ్యాపీగా ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకుంటాము. మనకి కావాల్సిన నెక్స్ట్ డే కావాల్సిన కూరగాయలు కావచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, అన్ని కూడా మనం అందుబాటులో పెట్టుకుని చక్కగా మార్నింగ్ లేచేసరికి కూల్ గా ప్రశాంతంగా మనం వంట అయితే చేసుకుంటాం అనమాట. మెయిన్ మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి ఈ టెన్షన్ లోనే మనం సగం టైం అయితే వేస్ట్ చేసేస్తుంటాం అనమాట. ఇదైతే చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా మనం మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే జంక్ ఫుడ్ వైపు అయితే మనం మాక్సిమం వెళ్లకుండా ఉంటామండి. ఎందుకంటే మనం నెక్స్ట్ డే స్నాక్స్ కి ఏం చేస్తాము అనేసి మనకు ముందుగానే ఒక ఐడియా ఉంటుంది కనుక దానికి సంబంధించినవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం, రెడీ చేసుకుని కూడా పెట్టుకుంటాం కనుక మనం ఈజీగా ఆ టైంలో అది చేయాలి అని ఒక మనకి ఐడియా ఉంటుంది, చేసేస్తాం కనుక మనం జంక్ ఫుడ్ వైపు అయితే వెళ్ళము. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ కూడా మనం తినడానికి అయితే ఇష్టపడము అనమాట. ఇంట్లోనే రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల, ఇలా మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి జంక్ ఫుడ్ తినకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల. మామూలుగా అయితే మనకు ప్లానింగ్ లేదు అనుకోండి, ఇంకా పిచ్చి అయిపోయి గజిబిజి అయిపోయి ఇది లేదు అది లేదు అనుకోని కంగారుగా అయిపోయి మనం ఏం చేస్తాం మనకి తెలియదు, గజిబిజి గందరగోళం చేస్తుంది. ప్లాన్ చేసుకుని కూల్ గా హ్యాపీగా వంటంతా కూడా రెడీ చేసేస్తాం. ఇంకా మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మీరు మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రైడే కానీ సాటర్డే కానీ చేసుకోండి. ఎందుకంటే సండే వెళ్ళి అన్ని తెచ్చుకోవడానికి మీరు ఏదైతే రెసిపీస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మాత్రమే తెచ్చుకుంటారు. అందువల్ల ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది. అనవసరమైన గ్రాసరీ షాప్కి వెళ్తాము, మనకి అవసరం ఉంటాయేమో, ఇది ఏమైనా చేస్తామేమో ఈ రెసిపీ అని చెప్పేసి మనం ముందుగా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తెచ్చేసుకుంటాం. అలా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అవి వాడైపోవచ్చు, కొన్నిసార్లు అవి పాడైపోతుంటాయి అనమాట. అక్కడ మనకి మనీ వేస్ట్ అవుతుంది. ఇలా మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ముందుగా టెన్షన్ లేకుండా వంట అంతా చేసేసుకుంటాం కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది, మన హెల్త్ బాగుంటుంది, మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీనివల్ల. మీల్ ప్లాన్ చేయాలి అనుకునేటప్పుడు మీరు ముందుగా మీకు ఏ రెసిపీస్ వచ్చు, మీకు ఎలాంటివి ఇష్టపడతారు, మీ ఫ్యామిలీ ఎలాంటివి తింటారు, మీకు వచ్చే రెసిపీస్ అన్ని కూడా రఫ్ గా ఒక బుక్ మీద అయితే రాసుకోండి. ముందుగా రాసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట రాసుకోవడం అనేది. మీకు వచ్చిన రెసిపీస్ అది డిన్నర్ కావచ్చు, లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్ని కూడా ఏమేమి చేయాలో నీట్ గా ఫస్ట్ రాసేసుకోండి. తర్వాత అయితే మనం ఒక లైన్స్ తీసుకొని రాసుకుందాం. నేను ఎలా నోట్ చేసుకున్నాను అనేసి మీతో ఇప్పుడు చూపిస్తాను. నా వీక్లీ మీల్ ప్లాన్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతుంటారో, మీరు ఎలాంటి రెసిపీస్ ఎక్కువగా బాగా చేయగలరో దాన్ని బట్టి మీరు చేసే రెసిపీస్ అయితే మీరు ఇలా మీల్ ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్కరి ఇంట్లో టేస్ట్లు ఒక్కొక్కలా ఉంటాయి కదా. మా ఇంటి కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మండే టు సండే మొత్తం ఇలా బాక్సుల్లా గీసుకొని నేనైతే వాటిలో ఏ రోజు ఆ రోజు ఇలా రాసుకున్నాను అనమాట. మండే వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పల్లీ చట్నీ, లంచ్ సాంబార్, బెండకాయ ఫ్రై. ఈవినింగ్ స్నాక్స్లో అయితే మాత్రం మ్యాక్సిమం వారానికి ఒక్క రోజు మాత్రమే ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఏవైనా చేద్దాం అనుకుంటానండి. ఎందుకంటే
ఎక్కువగా మనకి ఆయిల్ ఫుడ్ కానీ మసాలాలు ఇవన్నీ ఈవినింగ్ చేసుకోవడం అంత అన్హెల్దీ అనిపించి ఈ మధ్య అయితే కొంచెం హెల్దీ రెసిపీస్ వైపు అయితే వెళ్ళండి. ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ అవి తీసుకోవట్లేదు. మ్యాక్సిమం కూడా స్టీమ్వి అలాగే బాయిల్ చేసినవి తీసుకుంటున్నాను. అందుకని ఇలా వేసాను. ఉడికించిన పల్లీలతో మనం జస్ట్ ఆనియన్స్, టమాటోలు, వెజిటేబుల్స్ అన్నీ వేసి చాట్లా చేసుకోవచ్చు. లేదంటే ఉడికించిన పల్లీలని మనం అలా తినేయచ్చు. అందుకని ఇది వేసాను అనమాట. నచ్చితే చాట్లాగా ఆ రోజు 3 పెట్టి అలా చేసుకోవచ్చు. ఇంకా మనం మధ్యాహ్నం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి మనం నైట్ చూసుకోవాలి. సాంబార్ ఎలాగో ఉంటుంది కనుక నైట్కి అయితే ఆలూ ఫ్రై రాశానమాట. ఇలా మనం మధ్యాహ్నం ఏదైతే చేసుకుంటామో దాన్ని బట్టి మనం నైట్ కూడా చూసుకోండి. మనకు ఉండిపోతుంటాయి కదా, దాన్ని బట్టి నైట్ మనం ఏం ప్రిపేర్ చేయాలి అనేది కూడా మనం చూసుకొని నోట్ చేసుకోవాలి. అలాగే దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా నేను 2 రోజులకు సరిపడా వేసుకుంటాను అండి. అది 2 రోజులకి ఇది 2 రోజులకి వచ్చేటట్టు ఎక్కువ వారానికి సరిపడా అలా వేసుకోను. ఎందుకంటే మధ్యలో మిగతా బ్రేక్ఫాస్ట్లు కూడా మనం చేయాలి కదా, మిగతా టిఫిన్స్ కూడా చేయాలి కదా అని చెప్పేసి 2 రోజులకే వేసుకుంటాను. ఇంకా ఇడ్లీ, దోశ చేసుకుంటాను కదా. ఇంకా వెన్స్డే వచ్చేసి ఇడ్లీలోనే కొంచెం నార్మల్ ఇడ్లీ కాకుండా రాగి పిండి వేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ వేసుకుని, ఇలా మీ ఇష్టం అనమాట. ఇలా రాగి పిండి వేసుకుని ఇడ్లీ, తర్వాత ఉప్మా, ఏదైనా ఉప్మా. ఈ దోశ పిండి ఉంది కదా, దోశ పిండిలోనే కొంచెం వెజిటేబుల్స్ వేసి డిఫరెంట్గా నార్మల్ దోశ కాకుండా ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ దోశ. ఇంకా తర్వాత సేమియా ఉప్మా. సండే వచ్చేసి కొంచెం స్పెషల్ ఉండాలి కదా, సండే అంటే పెసరట్టు లేకపోతే వెజిటేబుల్ చపాతీ అయినా ఏదో ఒకటి. మనం ఎక్కువగా నేను చెప్పాను కదా వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉండాలని. ఇందులో ఎక్కడ కూడా నేను నాన్ వెజ్ నోట్ చేయలేదు కదండి, ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా, నాన్ వెజ్ అయితే మేము తినము. అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే నా మీల్ ప్లాన్లో లేదు ప్రస్తుతానికి. తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఎలాగో వీక్లీ మెనూ మారుతుంది కదా, ఒకటే మెనూ అనేది ఉండదు కదా. ఈ వారం చేసినవి నెక్స్ట్ వారం చేయం కదా, మార్చుతూ ఉంటాం కదా డిఫరెంట్గా. రోజు ఒకటే తిన్నా కూడా బోర్ కొడుతుంది ఇంట్లో వాళ్ళకి. అందుకని కొంచెం కొంచెం ఆ రెసిపీస్ని అటు నుంచి ఇటు నుంచి అటు మార్చుతూ ఉండాలి. ఇంకా అలాగే లంచ్లో ఇలాగ మెంతిపప్పు, వంకాయ, టమాటో కర్రీ, ఇలా కాంబినేషన్స్ మనం చూసుకుంటూ ఉండాలి. వెన్స్డే అయితే వెజిటేబుల్ రైస్ అండ్ మష్రూమ్ కర్రీ. కొంచెం రోజు పప్పులు, కూరలు ఇవన్నీ కాకుండా ఎలాగో నాన్ వెజ్ లేదు కనుక కొంచెం ఇలా చేస్తే కొంచెం ఇష్టంగా క్రేవింగ్స్ అనేవి కొంచెం పోతాయి కనుక కొంచెం ఇలా డిఫరెంట్గా అనమాట. ఈవినింగ్ స్నాక్స్లో స్వీట్ కార్న్ ఉడికించైనా తినవచ్చు, లేదంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం బటరు, పెప్పరు వేసి ఇవ్వచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. వెన్స్డే మురి మిక్చర్, థర్స్డే మాత్రం అరటికాయ బజ్జీ. వారానికి ఒకసారైనా కూడా ఉండాలి కదా అని చెప్పేసి అరటికాయ బజ్జీ. ఇంకా ఫ్రైడే వచ్చి స్ప్రౌట్ సలాడ్, సాటర్డే చిలగడ దుంపులు, సండే వచ్చేసి కొంచెం సండే స్పెషల్ కదా బఠానీ చాట్ ప్రిపేర్ చేద్దామని సండే బఠానీ చాట్ అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం ఏవైనా మనకి ఉండిపోతాయి అనేసి, ఎందుకంటే మెంతికూర పప్పు, టమాటో కర్రీ, వంకాయ టమాటో కర్రీ అనేది అది గ్రేవీ కర్రీలా వస్తుంది కదండి, ముద్దకూరలా వస్తుంది కనుక ఆ రోజు మనకి ఎక్కువగానే ఉంటుంది. ఫ్రై కర్రీస్ అయితే మధ్యాహ్నానికి అయిపోతాయి. ఈ 2 ఉంటాయి కనుక ఆ రోజు నైట్కి అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ చూసుకుని కావాలంటే చేసుకుని మనం ఆ రోజు వండే వీటి పెట్టి మనకు నైట్ వండాలో లేదో కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది. అందుకని నేను ఆ రోజు గ్యాప్ అయితే ఇచ్చాను. ఇంకా మీరు వీక్లీ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అనేసి ఏవైనా ఇందులో ఉండిపోయినా నెక్స్ట్ డే ఎప్పుడైనా నైట్ అనుకోకుండా మనకు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఉండిపోయిన రైస్, పొద్దునకి రైస్ ఉండిపోవచ్చు. అలాంటప్పుడు మనం వాటిని ఆల్టర్నేటివ్ చేయాలి, కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేసుకోకూడదు అనమాట. అయ్యో ప్లాన్ చేసుకున్నాం కదా ఇదండి, అప్పుడప్పుడు అది తప్పుతుందండి, ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఇలా అనమాట. ఎందుకంటే సండే ఏంటి గోబీ రైస్ ప్లస్ కాంబినేషన్ ఏదైనా, పీ అంటే పన్నీర్ కానీ, ఎమ్ అంటే మష్రూమ్ కానీ ఏదో ఒకటి కాంబినేషన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చి బఠానీ చాట్ అనమాట. ఈ 2 కూడా కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి నైట్ అయితే మాత్రం మేము లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోవడం ట్రై చేస్తే పెరుగన్నం చక్కగా తినేసి ఇంకా ఉండిపోతారనమాట. ఇలా మనం ఆ రోజు డేలో ఏమేమి తీసుకుంటో దాన్ని బట్టి నైట్ అన్ని ప్రిపరేషన్ చేసుకుంటాను. ఇలా అనమాట నా వీక్లీ మీల్ ప్లాన్ అయితే నేను రెడీ చేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీ ఇంట్లో ఎలాంటివి రెసిపీస్ నచ్చితే మీరు అలాగా ఇలా ప్లాన్ అనేది చేసుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఇలా మీ అందరూ కూడా చక్కగా మీల్ ప్లాన్ చేసుకోండి, టెన్షన్ లేకుండా హ్యాపీగా కూల్గా వంట అంతా చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా యూజ్ అవుతే, ఈ పాయింట్ బాగుంది అది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయొచ్చు కదా. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరిన్ని యూజ్ అయ్యే కంటెంట్ పెడదాము అని నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు కామెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.